ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు మనతో కూడా వస్తున్నాను అనేటటువంటి గొప్ప వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకు అందిస్తూ ఉన్నారు. అంటే మనం గమనిస్తే ఇక్కడ మనం చూస్తాము, దిగులు పడకుడి అనేటటువంటి వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మానవుడు తన యొక్క పరిస్థితులను బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి ఏదో ఒక సందర్భంలో వ్యాపారంలో నష్టం వచ్చినా, లేకపోతే కుటుంబంలో ఏమైనా శోధనలు వచ్చినా, లేకపోతే ఆరోగ్యపరమైన బలహీనతలు వెంటాడినా ఆ పరిస్థితిలో దిగులు పడినవాడిగా, నిరాశ చెందేవాడిగా, ఒక రకమైనటువంటి చింతలోనికి వెళ్ళినటువంటి వాడిగా కనపడుతూ ఉంటారు. అయితే అటువంటి స్థితిలో ఉన్నవారికి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, దిగులు పడకండి, నేను నీతో కూడా ఉన్నానని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈనాడు మరి ఎవరు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని యొక్క వాగ్దానంతో మీరు ధైర్యపరచబడండి, ఓదార్చబడండి. మీ దేవుడైన యెహోవా నీతో కూడా నేను వస్తున్నానని చెప్పి ప్రభు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడనే మాటను గమనించి అట్టి దిగులు పడే పరిస్థితి నుండి బయటపడి దేవునిలో సంతోషంగా, సమాధానంగా, శాంతికరమైన జీవితాన్ని జీవించినట్లుగా దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానం అందరి జీవితాల్లో ఫలింపచేయును కాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ పిల్లలందరికీ మీ కాపుదలు దయచేయండి. అన్ని వేళల్లో మీరే తోడై ఉండమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.